దాడులు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి. ఈ కంటిన్యూస్ గా జరిగే క్రమంలో 10 years గ్యాప్ వచ్చింది మనకు, అంటే అవుట్ ఆఫ్ కాశ్మీర్ కాకుండా మిగతా ప్లేస్ లో సార్ 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2014 తర్వాత కశ్మీర్ బయట ఇటువంటి దాడులు జరగలేదు. సరే రామేశ్వరం కేఫ్, చెన్నై, సరే బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ అనుకుందాం, బట్ ఇంత మేజర్ అటాక్ జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా బరితెగించారంటారు? అంటే వాళ్ళు ఇప్పుడు ఇక డెస్పరేషన్ లో ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక డెస్పరేషన్. ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగైనా సరే భారత్ విషయంలో, అంటే వాళ్ళ యాక్చువల్ ఇంకోటి 2-3 కారణాలు ఉన్నాయి భరత్ గారు ఇందులో. ఒకటి, పాకిస్తాన్ అక్కడ చాలా సమస్యలతో సతమతం అవుతోంది. నిజానికి అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గొడవలు ఉన్నాయి, బలూచిస్తాన్ లో గొడవలు ఉన్నాయి, అటు తాలిబాన్ ప్రభుత్వం ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తోటి బార్డర్ లో డిస్ప్యూట్ ఉంది, పాకిస్తాన్ లోనే ఆర్థిక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. ఇట్లాంటి టైంలో వాళ్ళకు ఆ దేశం యునైట్ కావాలండి. వాళ్ళు పాకిస్తాన్ ఏర్పడ్డదే భారతదేశపు వ్యతిరేకత పైన. మీకు మనకు అందులో డిస్ప్యూట్ అక్కర్లేదు. దేశ విభజన జరిగిన రోజు నుంచి కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా భారతదేశం పట్ల వ్యతిరేకతను బేస్ చేసుకునే పాకిస్తాన్ నడుస్తూ ఉంటది. ఎవరు వచ్చినా సరే. ఇప్పుడు మీరు అక్కడ ఆర్మీ కూల్ జరిగాయి. ఇప్పుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఉండే ప్రధానిగా, ఆయన దింపేసి మన సరైన గుర్తున్నట్టు యాహ్యా ఖాన్ దింపి భుట్టో వచ్చారు. సేమ్ డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అయినా, లేకపోతే ఎలక్టెడ్ గవర్నమెంట్ కాకుండా ఆర్మీ అధికారంలో ఉన్న ముషరఫ్ అయినా నవాజ్ షరీఫ్ అయినా ఒకే ఒక నినాదం ఉంటుంది, భారత్ పట్ల వ్యతిరేకత. నో డౌట్ అబౌట్ ఇట్. సో అక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆర్మీకి వాళ్ళ నెక్సెస్ కూడా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హమాస్ తీవ్రవాదులు కానీ వీళ్ళందరికీ తీవ్రవాద స్థావరం, ఉగ్రవాదులందరికీ స్థావరంగా దాన్ని చేసుకుంటూ ఉంటేనే వాళ్ళ బిజినెస్ నడుస్తుంది పాకిస్తాన్ కి. ఏంటంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఇదే, వెస్టర్న్ కంట్రీస్ ని భయపెట్టేది ఇది ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఒకవేళ మాకు మీరు సపోర్ట్ చేయలేదనుకోండి, మా ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయలేదనుకోండి, ఈ న్యూక్లియర్ వెపన్స్ టెర్రరిస్ట్ల చేతులకు వెళ్తాయి, మీ ఇష్టం. సో ఏం చేస్తాయి వెస్టర్న్ కంట్రీస్ ఇవన్నీ ఏం చేస్తారంటే పాకిస్తాన్ లో ఎక్కడ ఈ ఉగ్రవాదులు ఇవన్నీ చేస్తారు అని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికీ ఫండ్స్ ఇస్తూ, సో మీరు మా వైపు రాకండ్రా బాబు, మీరు ఎటన్నా వెళ్ళండి అనేది వెస్టర్న్ కంట్రీస్ పెట్టుకున్న లెక్క. సో సిఐఏ గానీ లేకపోతే ఈ MI6 గానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళు పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ స్థావరాలు ఉంటే ఇట్స్ ఓకే, మా వైపు రాకండి. ఎప్పుడైతే ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిందో అప్పుడే ఈ అల్ ఖైదా మీద వీళ్ళు దాడులు చేయడానికి యుఎస్ వచ్చింది, కానీ నిజానికి రాలేదు ఎప్పుడు కూడా. అసలు టెర్రరిస్ట్ తయారు చేసింది అమెరికా కదా, ఫండ్ చేసింది అమెరికా కదా. సో వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ల మధ్య భారతదేశమే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక బ్యాటిల్ గ్రౌండ్. సో భారత్ ని బ్యాటిల్ గ్రౌండ్ గా మార్చాలి అని అంటే అనేక ప్రయత్నాలు జరుగుతుంటాయి. అందులో ఢిల్లీ ఇస్ అ మెసేజ్. ఢిల్లీ కంటే పెద్ద దాడులు జరగాల్సింది ఉండే, కానీ అవన్నిటిని మనం ఆపగలిగాం. ఇప్పుడు ఈ ఉమర్ నబీ కూడా దీంట్లో చెప్తున్నది ఏంటంటే, ఉమర్ నబీ వీళ్ళందరూ మీరు అన్నట్టుగా December 6th రోజున ఒక పెద్ద బ్లాస్ట్ లకి ప్లాన్ చేశారు అన్నది కరెక్ట్, కానీ అవన్నీ సడన్ గా దొరికిపోయినాయి. ఒక వారం రోజుల వ్యవధిలోనే అన్ని ప్రాంతాల్లో దాడులు చేశారు, తనిఖీలు చేశారు, అన్నింటినీ ఫ్రీజ్ చేశారు, అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు, ఇవన్నీ చేశారు. ఈ టైంలో ఒక 2 రోజులు ఆల్మోస్ట్ 148 hours వరకు ఈ ఉమర్ నబీ అనేటోడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఏం చేయాలో ఇప్పుడు ఎట్లాగో ఆయన చెప్పిన వీడియోలో ఉంది, సూసైడ్ బాంబర్ అనేటోడు మార్టిడమ్ ఆపరేషన్ అని. సో మార్టిడమ్ ఆపరేషన్ చేసే పోవాలి, ఎట్లా కూడా దొరుకుతాడని తెలుసు. సో దొరికే ముందే 10 మందిని చంపి చేస్తానని అనుకున్నాడు. భారీ ప్లాన్ కాస్త ఒక చిన్న ప్లాన్ అటాక్ గా మారింది. ఢిల్లీలో ఈ బ్లాస్ట్ చేసి మిగతా వాళ్ళకు కూడా తెలుసా, ఇప్పుడు దొరకబట్టం వాళ్ళు హైదరాబాద్ డాక్టర్ లేకపోతే మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు ఎందుకు అనుకోలేదు, ఇతను ఎందుకు అనుకున్నాడు అట్లా? వాళ్ళు దొరికారు కదా, దొరకని వాడు అనుకుంటాడు. ఇప్పుడు గొడవ అంతే, దొరికిన వాడు. ఇప్పుడు ఉమర్ నబీ అసలు కీలకమైన వ్యక్తి. ఉమర్ నబీయే టర్కీకి వెళ్ళాడు, టర్కీలో వెళ్ళింది ఉమర్ నబీయే. టర్కీలో సూత్ర అక్కుసా అనేది సంథింగ్ కోడ్ నేమ్ ఉంది, వాళ్ళతో డీల్ చేశాడని. సో ఉమర్ నబీయే. ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఒక ఉమెన్ డాక్టర్ ను వాళ్ళు అరెస్ట్ చేశారు. అల్ఫలా యూనివర్సిటీలో ఫస్ట్ జాయిన్ అయింది ఉమర్ నబీ. ఉమర్ నబీ తర్వాత ముజమ్మిల్ జాయిన్ అయ్యాడు 6 నెలలకి. ఓకే, వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఆ ఉమెన్ డాక్టర్ ని వీళ్ళందరినీ మెల్లిగా ఇటువైపు తిప్పుతున్నారు. సో సేమ్ ఉమర్ నబీ ఈ నిందాక చెప్పిన బిలాల్ వనీని మైండ్ వాష్ చేసింది ఇదే ఉమర్ నబీ. సో కీలకమైనటువంటి వ్యక్తి వీడే. కాకపోతే వీళ్ళ మైండ్ సెట్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను దొరకడం కంటే నేను ఫస్ట్ ఒక పెద్ద అటాక్ చేసి పోవాలి అని. సో ఆ క్రమంలోనే ఒక 3 గంటలు మీరు అక్కడే మన ఢిల్లీలోని ఒక మస్జిద్ దగ్గర 3 గంటలు పార్కింగ్ లో ఈ కార్ను పెట్టుకున్నాడు సూసైడ్ అటాక్ కి ముందు. అంటే 3 o'clock ఢిల్లీకి రీచ్ అయ్యి మసీదులో కారు పెట్టుకుని 6:15కు 6:50కి బ్లాస్ట్ చేశాడు.
3 hours అక్కడే ఉంది కార్ పార్కింగ్ లాట్ లో, మస్జిద్ దగ్గర పార్కింగ్ లాట్ లోనే ఉంది కార్. సో అంటే మీరు ఇందాక అడిగిన ఢిల్లీ ఈజ్ అ మెసేజ్ సార్, నథింగ్ ఎల్స్. ఢిల్లీ అనేది ఒక మెసేజ్ 100%. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా, నాకు ఇది కోఇన్సిడెన్సా లేకపోతే వాళ్ళకి కావాలని చేశారు నాకు తెలియదు కానీ, కరెక్ట్ గా మనం May 10th రోజు సీజ్ ఫైర్ ప్రకటించాం, మీకు గుర్తుంటే ఆపరేషన్ సింధూర్. ఓకే, సీజ్ ఫైర్ అనకుండా దానికి పాజ్ ఇచ్చాం ఆపరేషన్ సింధూర్ కి May 10th రోజు. సరిగ్గా November 10th రోజు అటాక్ జరిగింది, ఎగ్జాక్ట్ 6 months. ఓకే, అండ్ దట్ టు రెడ్ ఫోర్ట్ ఢిల్లీ. ఓకే, అండ్ నవంబర్ నెలలోనే 2008లో ముంబై అటాక్ జరిగింది, November 26th రోజు జరిగింది 2008. సో అది వాణిజ్య రాజధాని, ఇది పొలిటికల్ రాజధాని. సో దేర్ మస్ట్ బి, అంటే వీళ్ళు అంటే వీళ్ళు అంత సింపుల్ గా ఏదో చేస్తున్నారని అనుకోవడానికి లేదు, ఇందులో వెనకాల చాలా ఉన్నాయి లెక్కలు. సో రైజిన్ కి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు ATS పోలీసులు అరెస్ట్ చేసిన దాంట్లో కూడా రైజిన్ ని పట్టుకున్నారు. రైజిన్ కి సంబంధించినటువంటి ఆపరేషన్. ఓవైపేమో ఒకడు పదార్థాల్లో విష పదార్థాలు పెట్టి చంపాలనుకుంటాడు, ఒకడేమో డ్రోన్లతో అటాక్ చేయాలనుకుంటాడు, ఒకడేమో కాల్చి చంపాలనుకుంటాడు, ఒకడేమో తనకు తాను పేల్చుకొని చావాలనుకుంటాడు. ఒకటే చంపడం. దీనిలో నేను భరత్ గారు ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా అండి. జీ, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అసలు మన దేశంలో టెర్రర్ లెజిస్లేషన్ లేదండి, అట్లా నడిపించింది కాంగ్రెస్ అన్ని సంవత్సరాల వరకు. 2001లో వాజ్పేయి గారు వచ్చిన తర్వాత పోటా యాక్ట్ ని తీసుకొచ్చింది. వాజ్పేయి గారు తెచ్చినాక పోటా యాక్ట్ ని 2004లో ఇటలీ మాత ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ రాగానే దాన్ని తీసేసిండ్రు. ఏమేమి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు అంటే, టెర్రరిస్ట్ మీరు ఏం పనులు చేసినా కూడా మేము ప్రొటెక్షన్ ఇస్తాము అని. అందుకే 2004 నుంచి 2014 వరకు చూడండి 8,000 మంది చచ్చిపోయింది ఈ టెర్రర్ అటాక్స్ వల్ల. అది నార్మల్ టెర్రర్ అటాక్స్ అన్నిట్లలో సివిలియన్స్ చనిపోయిన తర్వాత మళ్ళీ సివిలియన్స్ మీద మధ్యలో అది బెంగళూరు కేఫ్ తర్వాత పహల్గామ్ లో సివిలియన్స్ మీద మళ్ళీ అటాక్. అయితే వీళ్ళు ఎక్కువ బ్లాస్టులు మల్టిపుల్ చేస్తారు. ఎప్పుడైనా కూడా బాంబ్ బ్లాస్ట్ టెర్రరిస్ట్ ప్లాన్ ఒక్క చోట చేయాలని ఉండదండి, ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో కనీసం ఒక 5-10 చోట్లలో చేయడం అనేది వీళ్ళ టార్గెట్ ఉంటుంది. అప్పుడు మనము గోకుల్ చాట్ అప్పుడు కూడా చూడండి, గోకుల్ చాట్, లుంబిని పార్క్, ఇంకొకటి. సో 3-4 గ్రూప్ గా చేస్తారు. సింగిల్ గా సూసైడ్ బాంబర్స్ ఒక్కటే వెళ్ళేసి చిన్న విధ్వంసం చేయడం వల్ల ఎక్కువ టెర్రర్ ఫైల్ అవ్వదు. కాబట్టి ఎక్కువ టెర్రర్ స్ప్రెడ్ అవ్వాలి అంటే ఏంటిదంటే మల్టిపుల్ చోట్లలో అటాక్స్ చేస్తారు. మళ్ళీ ఈవెన్ ఇప్పుడు కూడా ఇంత అటాక్ చేసిన తర్వాత వాళ్ళు రైసిన్ కూడా చేసిండ్రు, మేము ప్రసాదాలలో కలుపుతాం లేదా డ్రోన్ నుంచి వెళ్ళి స్ప్రెడ్ చేస్తాం, అందులో హిందూ ముస్లిం క్రిస్టియన్ సంబంధం లేకుండా మాస్ కిల్లింగ్స్ జరుగుతాయి, దాంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోవాలి, నరేంద్ర మోదీని గిల్టీగా క్రియేట్ చేయాలి అనే వీళ్ళ ఇంటెన్షన్ కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే, హుస్సేన్ దల్వాయి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఏమని అంటున్నారంటే, కశ్మీర్ లో జరిగిన అన్యాయం వల్ల ఆర్టికల్ 370 తీసేయడం వల్ల కశ్మీర్ లో జరిగిన అన్యాయం వల్ల పిల్లలు ఇట్లా తయారైతున్నారు అట. ఆ పిల్లలలో మరి బాధితులే కాదు డాక్టర్లు ఎందుకుంటున్నారు? నెలకు 4 లక్షల జీతం సంపాదించే వ్యక్తి టెర్రరిస్ట్ అవుతున్నాడు అంటే అదొక పుస్తకం నుంచి వాళ్ళు నేర్చుకొని మౌలవీలు వాళ్ళకి ఇస్తున్న ఇన్స్పిరేషన్ అనే విషయాన్ని వీళ్ళు ఒప్పుకోరు, ఒప్పుకున్న పైకి చెప్పరు. మనం అంటే దాన్ని వాళ్ళ మతం పట్ల మనకున్న ద్వేషం అని అంటారు. పాక్ లో కూడా చూడండి, ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ తిండికి లేదు, రొట్టె లేదు, అడుక్క తింటున్నారు, కూరగాయలు పండించుకుంటలేరు. అయితే సివిలియన్స్ లోపల వాళ్ళకు వ్యతిరేకత అడుక్క తింటున్నా వాళ్ళ ఉద్దేశం ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టు పాకిస్తాన్ పునాదులే అక్కడ భారతదేశ వ్యతిరేకత మీద ఉన్నాయి, వాళ్ళు బతికేదే వ్యతిరేకత మీద. పాజిటివ్ యాడ్ చేస్తాను, ఇందాక మోనికా గారు చాలా కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. రియల్లీ చాలా ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశం ఇది. వీరు అన్న మాట ఏంటంటే, యాక్చువల్లీ టెర్రరిస్ట్ దాడులకు కారణం ఏంటి అనంటే హిందూ ఎక్స్ట్రీమిస్ట్ ప్రభుత్వాలు అప్రెషన్ కి గురి చేయడం వల్ల ఇదంతా జరుగుతోంది అని. అంటే ఇది కౌంటర్ యాక్ట్ మాత్రమే అని. ఇది ఇప్పుడు కాదు, ఈవెన్ ఒక కాంగ్రెస్ లీడర్ కోట్ చేశారు కదా. నిజానికి ఇండియన్ ముజాహిదీన్ ఈ భారతదేశంలో ఏర్పడడానికి అసలు కారణమే బాబ్రీ కూల్చివేత అనేది కాంగ్రెస్ చాలా సందర్భాల్లో మాట్లాడిన మాట. ఓకే, ఇండియన్ ముజాహిదీన్ అనేది ఏర్పడేది దానికోసమని. నిజానికి అర్థం కావాల్సింది ఏంటంటే సార్, ఇందాక మీరు అన్నారు సార్, ఏదైనా సరే ఓకే అని, పాకిస్తాన్ హమ్ ఘాస్ ఖాయేంగే లేకిన్ ఆటం బాంబ్ లేకే ఆయేంగే అన్నది. ఓకే, వాళ్ళ స్లోగన్ అది, మేము గడ్డి తింటాం గానీ ఆటం బాంబ్ తీసుకొస్తామని. ఆ తర్వాత 1000 year వార్ అన్నారు వాళ్ళు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో భారతదేశం తోటి మేము 1000 ఏళ్ల యుద్ధం చేస్తామని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రకటించారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా వి బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అన్నారు.
ఓకే, సో వెయ్యి రకాలుగా కోతలు కోసి రక్తపాతం సృష్టిస్తాము భారతదేశానికని పాకిస్తాన్ పాలసీగా పెట్టుకుంది. ఆ తర్వాతే 80s లో కశ్మీర్ ఇన్సర్జెన్సీ మొదలైంది, కశ్మీర్ లో జనసైడ్ జరిగింది. 80s లోనే, అప్పటికి ఇక బాబ్రీ కూల్చివేత జరగలేదు. కశ్మీర్ నుంచి ఇక కొట్టుకుంటూ ఇక్కడ ఇండియాలోనే ఇండియన్ ముజాహిదీన్ ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. అంతేగాని దాన్ని బాబ్రీకి ఆపాదిస్తారో లేదంటే గోద్రా తర్వాత జరిగినటువంటి అల్లర్లకి ఆపాదించి ఈ టెర్రరిజం తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ వాట్ నేను ఇందాక అన్నది, మౌనిక గారు అన్నది కరెక్ట్. యాక్చువల్ రియాక్షన్ మాత్రమే ఇది టెర్రరిస్ట్లది అని చెప్పే ఒక వైట్ వాష్ చేసే ప్రయత్నం చూస్తారు. అది పెద్ద కుట్ర. అసలు ఫస్ట్ ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి ఉంటారు టెర్రరిస్టులు. ఓకే, మళ్ళీ ఇది ఎట్లా తీసుకొస్తారు యాంగిల్ అంటే, ఇప్పుడు కాశ్మీర్ లో